శుక్రవారము ఉదయం మీకు, గురువారము రాత్రి మాకు. మీరు వేకువలతో లేచి దేవుని సన్నిధికి వచ్చారు. మేము పడుకోకముందు మీతో కలిసి దేవుని దగ్గరికి వస్తున్నాము. కాబట్టి దేవుని సన్నిధిలో పగలు రాత్రి రెండు ఒకటే. ప్రైజ్ ద లార్డ్ ఫర్ ద చర్చ్. ఐఎమ్ బ్రింగింగ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ మై చర్చ్. కర్మేల సంఘము మేరీల్యాండ్ నుంచి మా సంఘం పెద్దలు, సంఘస్థులు అందరూ మీకు వందనాలు తెలుపుతున్నారు. మా కొరకు, మా సంఘం కొరకు ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యము ఉదయము కుటుంబ ప్రార్థనలు చాలా ముఖ్యమైనది. కుటుంబ ప్రార్థనతో దేవుని దగ్గర మనము దేవుని సన్నిధి నుంచి బయలుదేరి మన యొక్క కార్యక్రమములు జరుపుకోవాలి ప్రతిరోజు కదా. మనం లేవగానే ఏం చేస్తాము? దేవుని దగ్గరికి కుటుంబం అంతా వస్తాము. ఎంతో గొప్ప మాట ఇది, కుటుంబ ప్రార్థన. ఈ కుటుంబ ప్రార్థన అనేది బక్సింగ్ అంకుల్ గారు దీన్ని మొదలుపెట్టారు మనలో, మన సంఘాల్లో. ఎందుకు అంటే ఉదయాన్నే లేచి అందరూ కలిసి దేవుని దగ్గరకు వచ్చి వ్యక్తిగత ప్రార్థనలు చేసుకొని కుటుంబంగా కలిసి మరొకసారి దేవుని దగ్గరకు వచ్చి ఈ యొక్క ప్రార్థన ద్వారా మనల్ని మనం పరీక్షించుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవునితో మాట్లాడాలి అంటే ప్రార్థన, దేవుని స్తుతించాలి అంటే ప్రార్థన, దేవుని అడగాలి అంటే ప్రార్థన, దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ప్రార్థన, మనకి ఏదన్నా కావాలి అంటే ప్రార్థన, మనకున్న కోరిక చెప్పాలి అంటే ప్రార్థన. వీటిలన్నిటికీ ఒకటే ఒక జవాబు ఏంటి అంటే బైబిల్ వాక్యం. మనము చేసే ప్రార్థనలు, మనము చేసే విన్నపాలు, మన కోరికలు, మన యొక్క అవసరాలు దేవుని దగ్గరికి తీసుకొని వస్తుంటాం. వీఆర్ హిస్ చిల్డ్రన్. ఈరోజు మన వాక్య పరిచర్య కొరకు దావీదు కీర్తన 86వ అధ్యాయము 17 వచనాలు ఉన్నాయి. నేను చదువుతాను. మీరందరూ మ్యూట్ చేసుకొని మీ మీ ఇళ్లలో మీ కుటుంబాలతో మీ యొక్క బైబిల్ తెరిచి గట్టిగా చదవండి. దావీదు కీర్తన 86వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడము. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయము. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్రపెట్టెదను. ప్రభువా, నీవు మహత్వము గలవాడవు, ఆశ్చర్యకార్యములు చేయువాడవు. నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు. నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును ఘనపరచుదురు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలిగజేయము. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ నామమును నిత్యము మహిమపరచెదను. ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళ అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దేవా, గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు. బలత్కారులు గుంపు కూడి నా ప్రాణము తీయ చూస్తున్నారు. వారు నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారు. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండినవాడవు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము. నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. సహాయం కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి యేసయ్య నాయనా నీకు వందనాలు. ఈ అరుణోదయ సమయంలో వేకువ కాలంలో ప్రభువా నీ దగ్గరికి వచ్చిన యొక్క 12 విండోస్ నేను చూస్తున్నాను యేసయ్య. వీరందరి కొరకే నీకు వందనాలు దేవా. వీరితో పాటు ఈ సంఘంతో పాటు నన్ను కూడా చేర్చి ప్రభా నువ్వు ఇచ్చిన ఈ మంచి తరుణంకై మంచి సమయం కొరకై నీ దగ్గరికి వచ్చి ప్రభా నీతో మాట్లాడి నీతో విన్నవించి నీతో దేవా ముఖాముఖిగా నీ వాక్యం ద్వారా మమ్మల్ని మేము పరిశోధించుకొని దేవా నిన్ను ప్రార్థన చేసి ఈరోజు మేము గడపడానికి ఈరోజు మొదలు పెట్టడానికి నీ సహాయం అనుగ్రహించండి. ఇచ్చిన వాక్యం కొరకే నీకు వందనాలు. ఈ ప్రార్థన కొరకే నీకు వందనాలు. ప్రభా నీ దగ్గరికి రావాలంటే మాకు ఒకటే ఒక మార్గం ప్రభా, అది ప్రార్థన. ఆ ప్రార్థన మాకు నేర్పించండి, మమ్మల్ని ఆశీర్వదించండి, కాచి కాపాడండి. వచ్చిన వారందరి కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ మా హృదయాలను ఖాళీ చేసి మాతో మాట్లాడమని యేసు ఘనమైన నామం నా వినయంతో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఈ కీర్తన ఇంగ్లీష్లో ఏ ప్రేయర్ ఆఫ్ డేవిడ్ అని రాసింది. ఈ ప్రార్థన ఆ కీర్తనాకారుడు ఈ మాటలు మీరు చూస్తే ఇవి అన్నీ వరుసగా లేవు. ఎక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట, అన్నీ కొన్ని మాటలైతే మోషే కీర్తనలోంచి, కొన్ని మరొక కీర్తనలోంచి, ఇంకొక కీర్తనలోంచి తీసుకొని దీన్ని ఒక ప్రార్థన కీర్తనగా కీర్తనాకారుడు రచించాడు. దీంట్లో మనం చూస్తే దీన్ని 2 భాగాలుగా చేయొచ్చు. మొదటి నుంచి 7 వరకు ఒకటి, 8 నుంచి 17 వరకు ఒక భాగంగా. ఈ భాగాల్లో మనం చూస్తే ఒక వరుస క్రమంలో ఒకటిగా లేవు ఇవి. ఆయన హృదయము ఎలాగున్నదో, ఏ బాధలో ఎప్పుడు ఎలాగున్నదో దాన్ని దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ దేవుని దగ్గరకు వస్తూ చేస్తున్నాడు. మొట్టమొదటిగా ఇక్కడ నేను దీన్ని విభజించాను ఒక 5 భాగాలుగా, ఈ 17 వచనాలని. మొట్టమొదటిగా దేవునికి మహిమ ఘనత. ఈ దేవునికి మహిమ ఘనత అన్న మాట మొదట్లో లేదు. ఆ వచనాలు ఏంటంటే మీ దగ్గర ఏమన్నా పెన్ పేపర్ ఉంటే రాసుకోవచ్చు, లేకుంటే గుర్తుపెట్టుకోండి. 8, 9, 10 వచనాలు, 12, 13 వచనాలు దేవునికి మహిమ ఘనత. రెండవ భాగం ఏంటంటే దేవుని కృపా కనికరముల కొరకు ప్రార్థన. మొదటి వచనము, 6వ వచనము, 7వ వచనము దేవుని కృపా కనికరముల కొరకు. తర్వాత కాపాడుటకు, రక్షించుటకు, దయ కనికరముల కొరకు. దేవుడు మనల్ని కాపాడడానికి, మనల్ని రక్షించడానికి ఆయన దయ, ఆయన కనికరముల కొరకు 2వ వచనము, 3వ వచనము, 16వ వచనము. మీరు గమనిస్తే ఇవన్నీ కట్ అన్నీ కలిపి ఏదో మిక్చర్ పొట్లంలో మిక్చర్ చేసినట్లున్నాయి కదా. తర్వాత దేవుడు సంతోషము, కనికరము, శక్తి మనకు కలుగజేయాలని ఏ వచనాలంటే 4వ వచనము, 11వ వచనము, 17వ వచనము. దేవుని యొక్క మంచితనము, ఆయన యొక్క మంచితనం కొరకు ఈ వాక్యంలో ఏమున్నదంటే 5వ వచనము, 15వ వచనము. మనము విల్ గో 1 by 1, ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వెళ్దాము. బట్ ఐఎమ్ గివింగ్ యూ అన్ అవుట్లైన్ సో దట్ యూ అండర్స్టాండ్. దేవుని సహాయత కొరకు చాలా ముఖ్యమైనది 14వ వచనం. నేను ముందుగానే చెప్పినట్టు ఇవి ఒక క్రమంలో లేవు. ఇప్పుడు మనము బాధలో ఉన్నాం అనుకోండి, దేవుని దగ్గరికి వచ్చినాము, లేకుంటే ఇంటి దగ్గర చిన్నపిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చారు, వాని బాధ ఏదో అది ముందు చెప్తాడు కదా. ఇక్కడ జరిగింది అదే. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. ఈ యొక్క కీర్తనాకారుని యొక్క బాధ, ఆయన యొక్క మనోవేదన, ఆయన హృదయ వాంఛ ఏంటి అంటే, యెహోవా నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను దీనుడను దరిద్రుడను అంటామా మనం ఎప్పుడైనా? ఎవరి దగ్గరైనా? తగ్గింపు. మనలో మొట్టమొదటిగా కావాల్సింది తగ్గింపు. మొదటి వచనంలోనే నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము అంటున్నాడు. చెవియొగ్గి అంటే అర్థమేంటి? కొన్నిసార్లు వాళ్ళు చెప్తుంటారు, మనం వినము. గుర్తుందా?
ఒక ఆమె వచ్చి యేసు ప్రభు దగ్గర గోజాడుతుంటే యేసు ప్రభు ఆమె మాట వినలేదు. వినకుండా ఆయన ఏమన్నాడు, పిల్లల దగ్గర నుంచి రొట్టె తీసి కుక్కలకి వేయడం లేదంటే ఆమె ఏమన్నది, దేవా మేము కుక్క పిల్లలము, అప్పుడప్పుడు పడిపోయే ముక్కల కూర ఉండొచ్చు కదా మేము, అందుకనే అని. ఆ విధంగా ఈయన నేను దీనుడను దరిద్రుడను అంటున్నాడు. కానీ ఈ వరుసగా మనం వెళ్ళాం అనుకోండి, దిస్ ఇస్ ఆల్ irregularly written here. But number one, everything always should start with praise and worship. దేవునికి మహిమ ఘనత. 8వ వచనం, ప్రభువా నీవు మహాత్యము గలవాడవు, ఆశ్చర్యకారములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడువు. ఇక్కడ ఈ మాటలు మీరు చదివితే 9వ వచనం నేను చదువుతున్నా. ప్రభువా దేవతలతో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు, నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేదురు, నీ నామమును ఘనపరచుదురు. ఎక్కడో మధ్యలో వచ్చి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాడు. ఈ మాట మీరు గుర్తు తెచ్చుకుంటే, ప్రభువా దేవతల్లో నీ వంటి వారు లేరు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. ఒక భక్తుడు ఈ మాట అన్నాడు. గుర్తుందా మీకు ఎవరికన్నా? రండి చూద్దాము. నిర్గమకాండము 15వ అధ్యాయము. నిర్గమకాండము 15వ అధ్యాయము 1వ వచనము మొదటి భాగం చదువుతున్నాను నేను. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. ఏంటి ఆ కీర్తన? 11వ వచనం, యెహోవాను గానము చేసెదము. గుర్తుందా మీకు ఈ పాట? యెహోవాను గానము చేసెదము, ఆయనే దేవుడు మనకు, ఆయనను వర్ణించెదను. ఆ మోసెస్ చేసిన పాట కీర్తనలో 11వ వచనంలో మాట ఇక్కడ రాయబడి ఉన్నది. మరొకసారి చదువుతున్నాను నేను. నిర్గమ 15:11, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు. 86వ దావీదు కీర్తన 9వ వచనంలో, ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు. ఆయనకు గుర్తుకొచ్చింది, కీర్తనాకారుడికి దావీదుకి. ఆ మాట తీసుకొని దేవుని దగ్గరికి వస్తున్నాడు. కొన్నిసార్లు ఎన్నోసార్లు మనము మన సేవకులు, మన తల్లిదండ్రులు చేసి గుర్తు వచ్చినప్పుడు ఏం చెప్తాము? అవి తీసుకొని మనకు అన్వయించుకుంటాము కదా. నాకు తెలుసు ఎంతోమంది బక్సింగ్ అంకుల్ని అన్వయించుకుంటారు. ఇక్కడ దావీదు భక్తుడైన మోషే కీర్తనల పాటని, ఆ కీర్తనని గుర్తు చేసుకొని తన ప్రార్థనలో దేవుని దగ్గరికి తీసుకొస్తున్నాడు. మనం చేస్తున్నాము ఆ మాటలు, ఆ పనులు? మనం ఏం చేస్తాము ఉల్టా? ఆయన చేసినప్పుడు మనం ఎందుకు చేయాలా? మనం వేరేది చేద్దాం. కొన్నిసార్లు ఇలా జరుగుతుంటుంది. ఇదే దేవుడు మనకు ఈరోజు మాట్లాడే మాట. మంచిది, దేవుని యొక్క మాటల్ని, దేవుని యొక్క కీర్తనల్ని, దేవుని దాసుల మాటల్ని మనం పదే పదే తీసుకొచ్చి మనకు అన్వయించుకొని దేవుని దగ్గరికి తీసుకొచ్చి దేవునికి అది ఆరోపిస్తే దానికి మించిన ఘనత మనకు వేరేది లేదు. ఇక్కడ అంటున్నాడు, ప్రభువా దేవతల్లో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటివైనది లేదు. 12వ వచనంలో అంటున్నాడు, నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. దేవునికి మహిమ ఘనత చెల్లిస్తున్నాడు ఇక్కడ. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, నీ నామమును నిత్యము ఘనపరచెదను. ఈరోజు ఉదయాన్నే మనం చేయవలసింది మొట్టమొదటిగా దేవుణ్ణి స్తుతి, ఆరాధన, మహిమ, ఘనత. ఆయనకి ఏమంటున్నాడు ఇక్కడ 12వ వచనం, నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను. ఈరోజు ఉదయం నీ యొక్క ఆలోచన ఏంటి? బయలుదేరినావు, లేచినావు, మొహం కడుక్కున్నావు, స్నానం చేసినావు, దేవుని దగ్గరికి వచ్చినావు, చాలా సంతోషం. నీ హృదయం ఏంటి ఈరోజు? ఫ్రెండ్స్ అన్న మాట్లాడుతూ విందామని వచ్చినావా? దేవుని వాక్యాన్ని విందామని వచ్చినావా? దేవునికి స్తుతి, ఆరాధన చెల్లించి ఈరోజు నేను ఎలా ఉండాలి అన్న ఆలోచనతో వచ్చావా?
కుటుంబ ప్రార్థన అంటే ఇదే, ఏదో పెద్ద వాక్యాలు చెప్పేది కాదు. ఒక కుటుంబంగా దేవుని దగ్గరికి వచ్చి మన యొక్క నడవడిక బాగు చేయమని, దేవా నా నడవడికను పరిశీలించమని దేవుని దగ్గర అడిగి మనం ముందుకు సాగాలి. అంతే కదా, కీర్తనకారుడు చేసేది కూడా అదే. చూడు, 13వ వచనం చదువుతున్నాను, 86. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఎన్నోసార్లు, ప్రతి దినము ఈ రోజుల్లో అయితే మన కృతజ్ఞత ఇదే కదా. ఎన్ని వందల వేల మంది మన వాళ్ళు, దేవుని భక్తులు, దేవుని సేవకులు, సేవకురాండ్రు, తల్లిదండ్రులు, చిన్న పిల్లలు, వృద్ధులు సంఘాల్లో ఈ పాండమిక్కి బలి అయిపోయారు. ఈరోజు నువ్వు నేను దేవుని కృప వలన, ఆయన యొక్క కృప, ఇంక వేరేది లేదు ఇది కదా. కృతజ్ఞతాస్తుతి ఉదయాన్నే మనం చెల్లించాల్సింది దేవునికి కృతజ్ఞతాస్తుతి. ఏమని? అధికమైనది నీవు చూపిన కృప, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది కదా. మన ఎడల ఎంత కృప చూపించాడు దేవుడు. ఈరోజు మనము ఇలాగున్నామంటే దేవుని కృపని. నీకు నాకు ఏమున్నది కాబట్టి మనం ఈరోజు మనము గర్వించగలం. నథింగ్. కోటీశ్వర్లు, లక్షాధికారులు, బిలియనర్స్ చనిపోతున్నారు, పడక మీద పడిపోతున్నారు, ఏం చేయలేకపోతున్నారు. నువ్వు నేను సంతోషంగా ఉదయాన్నే లేస్తున్నాం, మన పనులు చేస్తున్నాం, కుటుంబంతో సంతోషిస్తున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాము, దేవుని దగ్గరికి వస్తున్నాము. ఇది ఆయన యొక్క అధికమైన కృప. మామూలు కృప అందరికీ ఉంటుంది. నీ ఎడల నా ఎడల ప్రభు యొక్క అధికమైన కృప. ఈరోజు నువ్వు నేను ఇలాగున్నావు. ఆయన నిన్ను నన్ను పాతాళపు అగాధము నుండి మన ప్రాణాలని తప్పించాడు కదా. చూడండి ఈ మాట. ఆయన మనం ఏం చేయాలి? ఈ మాటలో ఇక్కడ రాసున్నది చూడ. దేవుని కృప కరికరాల కొరకు మనము ఏం చేయాలి అంటే ఆయన్ని ప్రార్థన చేయాలి. మొదటి వచనం ఇందాక నేను చెప్పినట్టు, యెహోవా నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. చెవియొగ్గి, ఆయన మాట మనకు వినబడాలి, మన మాట ఆయనకు వినబడాలి అంటే వీ షుడ్ కమ్ క్లోజర్. అన్ని మాటలు, అన్ని విషయాలు అందరికీ చెప్పుకోదగినవి కావు. వీ నీడ్ టు కమ్ క్లోజ్ టు గాడ్. దేవుని దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడు? ఆయన వంగి నీ మాట వింటాడు. ఇక్కడ నేను దీనుడను దరిద్రుడనని తన్ను తాను తగ్గించుకొని దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. 6వ వచనంలో కూడా, కీర్తన 86:6, యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము. ఈరోజు ఉదయాన్నే మనం చేయవలసింది ఏంటి? దేవా, నన్ను ఈరోజు ఉదయాన్నే బ్రతికించినావు, నూతన జీవం ఇచ్చినావు, నూతన దినం ఇచ్చినావు, నీకు వందనాలు. ఈరోజు నేను చేయవలసిన పనిలో నాకు తోడుగా ఉండండి. నా యొక్క ధ్వని ఆలకించాలి. మన ధ్వని ఏంటి? నీ ధ్వని ఏంటి? నా ధ్వని ఏంటి? లేవగానే ఏం ప్రార్థన చేస్తామో, యేసయ్యా మంచి నిద్ర ఇచ్చినావు, నీకు వందనాలు, రోజంతా కాచి కాపాడండి, ఎట్టి హాని ఆపద కష్ట నష్టం కలగకుండా కాపాడండి. ఇదేనా? ఎప్పుడైనా నువ్వు ఉదయాన్నే లేచి, దేవా ఈరోజు నేను ఒక్కరికైనా నీ సువార్త చెప్పాలి అని ప్రార్థన చేసావా? దేవా నేను బయటికి వెళ్తున్నాను, నేను క్రైస్తవుడిగా నన్ను ప్రజలు గుర్తించాలి అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? దేవా నా జాబ్కి వెళ్తున్నాను, నేను అక్కడ ఎలాగ ఉండాలో, నీకు మహిమకరంగా ఎలాగ ఉండాలో నన్ను అలాగ నడిపించు అని ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? అడుగు నీ మనసుని, నీకే తెలుస్తుంది.
కదా. కీర్తనకారుడు దావీదు అడుగుతున్నాడు, ప్రభువా నాకు చెవియొగ్గి నా మొర ఆలకించు, నా ప్రార్థనకు చెవియొగ్గు. ఈ ప్రార్థనకు చెవియొగ్గాలి అన్న మాట నాకు ఒక దగ్గర మాట వచ్చింది. 121వ దావీదు కీర్తన, అందరికీ తెలిసిందే ఇది. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను. ఈ మాట ప్రార్థన చేసావు ఎప్పుడైనా నువ్వు? ఆయన నీకు చెవియొగ్గాలంటే నువ్వేం చేయాలా? 121వ దావీదు కీర్తన, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం. నీ సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? నీ జాబ్ నుంచా? నీ ఆఫీస్ నుంచా? నీ భార్య దగ్గర నుంచా? నీ భర్త దగ్గర నుంచా? నీ ఫ్రెండ్స్ దగ్గర నుంచా? యా, వేర్ ఎత్ కమ్ యువర్ హెల్ప్ ఫ్రమ్? మన ప్రార్థన ఉదయాన్నే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం చేయవలసిన ప్రార్థన ఏంటి? దేవా నాకు సహాయం చెయ్యి, నాకు నీ చెవి యొగ్గి నన్ను ఆలకించు, నా ప్రార్థన ఆలకించు. నేను ఎలా ఉండాలో దేవా నాకు నేర్పించు. ఈ ఉదయం కుటుంబ ప్రార్థనకు వచ్చాను. నేను కుటుంబంగా నేను ప్రార్థిస్తున్నాను. నా కుటుంబ గౌరవానికి సరిగ్గా ఉండగలిగేటట్లు, నీ యొక్క కుమారుడిగా నేను పేరు తెచ్చుకోగలిగేటట్లు, నీ కుమారుడిగా బయట జీవించగలిగేటట్లు దేవా నన్ను సరిదిద్దు కదా. ఆయన అంటున్నాడు 4వ వచనం 121:4, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువా. నువ్వు ఆయన్ని అడిగితే ఆయన చేసే పని ఇది. నువ్వు బయటికి వెళ్తే ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల్లో దేవుడు నిన్ను కాపాడుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను తీసుకొస్తాడు కదా. అదే 7వ వచనంలో ఏమున్నది? ఇది మంచి మాట, నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు. చూసారా, మన ప్రార్థనలకు ఆయనే ఉత్తరమిచ్చువాడు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయం కలుగును. 7వ వచనము 86వ దావీదు కీర్తన, నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్రపెట్టెదను. ఈరోజు మన కుటుంబాల్లో ఎంతోమంది బలహీనతలో ఉన్నారు, రోగాలతో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, కుటుంబంలో ఐక్యత లేకుండా ఉన్నారు, సమాధానం లేకుండా ఉన్నారు. మనం చేయవలసింది ఏంటి? దేవుని దగ్గర మొరపెట్టాలి వారందరి కొరకు. కుటుంబ ప్రార్థన అంటేనే అది. దట్స్ వై వీ గ్యాదర్ టుగెదర్ ఎర్లీ మార్నింగ్ టు కమ్ టు ద లార్డ్, టు గివ్ అవర్ సప్లికేషన్స్ అండ్ అప్లికేషన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ కదా. రండి ఇంకొక మాట చూసుకుందాం. 2వ వచనం, కీర్తన 86:2, నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడము, దేవా నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. 3వ వచనం, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. దినమెల్లా మొరపెట్టడం అంటే ఏంటి? ఎవ్రీ టైమ్ యు నీడ్ టు రిమెంబర్ హిమ్. ఈరోజు నువ్వు ఇంటి నుంచి బయలుదేరావు, నీ జాబ్కి వెళ్ళబోతున్నావు ఇంకో కొన్ని గంటల్లో. దినమెల్లా దేవుని స్మరణ చేయాలి, దినమెల్లా దేవుని గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే దేవుని యొక్క కృప, దేవుని ఆత్మ మనలో సహవాసం చేసి ఉంటుంది. తర్వాత ఇంకొక మాట చూసుకుంటే ఇక్కడ 16వ వచనం, కీర్తన 86:16, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. మీరు గమనిస్తున్నారా? ఒక్కొక్క మాటకి ఒక్కొక్క వచనానికి ఎక్కడ కూడా సరి అయిన పోలిక లేదు. అక్కడొక మాట, ఇక్కడొక మాట. దిస్ మీన్స్ ది హార్ట్ ఆఫ్ ద పర్సన్ హూ ఈస్ ప్రేయింగ్ దిస్ సాంగ్
are praying this prayer is reflecting ఆయనకు హృదయం. నేను ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటాను ఆరాధనలో ఎంత మధురంగా, ఎంత ఆనందంగా, ఎంత బ్యూటిఫుల్గా చేస్తుంటారో. కవితలాగుంటాయి వాళ్ళు. కొంతమందికి అసలు ఆరాధన రాదు, ఇదిగో ఈ వాక్యం లాగా ఏంటేంటో చేస్తారు. ఎందుకు అంటే ఆ హృదయంలో ఉన్న ఆవేదన, ప్రార్థనలో ఉన్న ఆవేదన నోటుకొచ్చింది చెప్తారు. కొంతమంది దాన్ని వల్లించుకొని ఈరోజు నేను ఇలా ప్రార్థన చేయాలని ముందు తయారు చేసుకొని వస్తారు. బట్ దిస్ సాంగ్, ఈ యొక్క కీర్తన, ఈ ప్రార్థన అలా లేదు. మనసులో వచ్చింది, ఏది గుర్తుకొచ్చిందో, ఎప్పుడెక్కడ గుర్తుకొచ్చిందో దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. అది చాలా ఇంపార్టెంట్ మనిషిలో. ఎందుకంటే మన మానవ హృదయం అలాగే ఉంటుంది. ఏదో మాట్లాడుతుంటామో సడన్గా ఒకటి గుర్తుకొస్తుంది, అది తీసుకొచ్చి దేవుని దగ్గరికి తీసుకురాగలమా మనం? ఇలా ఇప్పుడు మధ్యలో అడిగితే బాగుంటుందా? సేవకుడిని అడిగితే బాగుంటుందా? ఇలాగ మనలో మనమే అనుకొని వెనకంజ వేసేస్తాం. ఈ మనలో మనమే అనుకోవడం, వెనుకంజ వేయడానికి కారణం ఎవరంటే సైతాను. ఇంకొక మాట చూద్దామా? 4వది ఏంటంటే, 3వది, దేవుని యొక్క సంతోషము, కనికరము, శక్తి మనకు ఇవ్వాలని దేవుణ్ణి అడగాలి మనం. ఇదో ఇక్కడ కీర్తనకారుడు 4వ వచనంలో అడుగుతున్నాడు. చూద్దాము ఆ మాట. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము. నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము. నా ప్రాణము నీ వైపుకు ఎత్తుచున్నాను. రిజాయిస్ ద సోల్ ఆఫ్ మై సర్వెంట్, ఫర్ అంటు thee, O Lord, do I lift up my soul. అంటు thee, నీ వైపు, ఐ లిఫ్ట్ అప్ మై సోల్, నా ప్రాణాన్ని, నా దేహాన్ని, నా ఆత్మను ప్రభువా నీ వైపు చూస్తున్నా. ఈరోజు నన్ను నడిపించు. కుటుంబ ప్రార్థనలో చేయవలసింది ఇదే. ఏదో వాక్యం కాదు, ఏదో మనం చెప్పేయడం కాదు. నేను దట్స్ వై ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఐఎమ్ జస్ట్ డూయింగ్ లైక్ వాట్ వీ డూ ఎవ్రీ డే ఇన్ ఏ ఫ్యామిలీ ప్రేయర్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రోజు వాక్యం వినేదే మనం. And that's why God has given me this the prayer of David. చాలా ముక్కలుగా, ఒకదానికొకటి పొంతలు లేకుండా, ఎక్కడొక మాట అక్కడొక మాట. ఇదే మాట చూడండి, ఇప్పుడు 4వ వచనం చదివినాం కదా, నా ప్రాణము నీ వైపుకు ఎత్తుచున్నాను. నెక్స్ట్ దానికి కనెక్షన్ ఏంటి అంటే 11వ వచనం. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. ఎప్పుడు ఏకదృష్టి కలుగజేస్తాడు దేవుడు? ఎప్పుడు ఆయన మార్గాన్ని మనకు బోధిస్తాడు? ఎప్పుడు మనం ఆయన దగ్గరికి సత్యం నేర్చుకునేటట్లు ఆయన మనకు బోధిస్తాడు అంటే 4వ వచనంలోకి రావాలి. 4వ వచనంలో ఏమంటున్నాడు? నా ప్రాణము నీ వైపు ఎత్తుచున్నాను. అది నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ఆయనని అడిగి, నీ ప్రాణాన్ని, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అని నువ్వు దగ్గరికి తీసుకొని వచ్చి దేవుని దగ్గర పెడితే ఆయన చేసేది ఏంటంటే 11వ వచనంలో, యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. వెన్ వీఆర్ రెడీ, వెన్ వీ బ్రింగ్ అవర్ సెల్స్ ఇన్ టు ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్, అప్పుడు దేవుడు మనకు హెల్ప్ చేస్తాడు. మనము రెడీగా ఉండాలి. ఆయన చెయ్యి చాచినప్పుడు నువ్వు చెయ్యి ఇయ్యాల, లేకపోతే నువ్వు చెయ్యి చాచినప్పుడు ఆయన చెయ్యి అందించుకోవడానికి నువ్వు చెయ్యి చాచుకుంటే. నేను మాట్లాడేది విశ్వాసులతో, దేవుని ఎరిగిన వాళ్ళతో, దేవుని వాక్యంలో ఉన్న వాళ్ళతో కదా. నీ మార్గమును నాకు బోధింపు, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. ఆయన నామమునకు భయపడాలి. మనం భయపడము అస్సలు కదా. యెహోవా నామమునకు, యేసు ప్రభువు నామమునకు నీలో ఆ భయం ఉందా? దేవుడు అంటే, యేసు ప్రభు అంటే నీకు ఆ భక్తి ఉందా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ ప్రాణాన్ని ఆయన దగ్గరికి తీసుకురా, ఆయన వైపు ఎత్తు,
అప్పుడు అడుగు, ప్రభువా నేను నీ దగ్గరికి వచ్చాను, నా ప్రాణాన్ని నీ దగ్గరికి తీసుకొచ్చాను, నా దేహాన్ని నీ దగ్గరికి తీసుకొచ్చాను, నాకు నీ మార్గము బోధించు. అప్పుడు కదా ఇది ఆయన అప్పుడేం చేస్తాడు తెలుసా? 17వ వచనం, యెహోవా నీవు నాకు సహాయుడవై ఉన్నాయి, నన్ను ఆదరించుచున్నావు, నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. ఈరోజు మనం చేయవలసింది అది. మనం బయటికి వెళ్ళక ముందు, దేవా నేను ఈరోజు నీ దగ్గరికి వచ్చిన, నా ప్రాణాన్ని నీ దగ్గరికి తీసుకొస్తున్నా, నీ చెవు యొగ్గి నా మొర ఆలకించు. నువ్వు మహత్యము గల దేవుడవు, నువ్వేనా దేవుడవు, నా ప్రాణాన్ని నీ దగ్గరికి తీసుకొస్తున్నా ప్రభువా, నాకు నీ మార్గమును బోధించు, నేను ఏకదృష్టితో నీ వైపు తిరిగేటట్లు చెయ్యి నాకు. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే చూద్దాం అక్కడ 17వ వచనం, యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. ద అసర్టేషన్, దిస్ ఇస్ అ గ్యారంటీ. చెప్తున్నాడు, దేవా నువ్వు నన్ను ఆదరిస్తున్నావు. ఎందుకు అంటే మనం ఆయన దగ్గరికి ప్రాణాన్ని తీసుకెళ్దాం, ఆయన్ని అడుగుతున్నాము. ఈరోజు ఉదయాన్నే దేవుని దగ్గరికి వచ్చినాము. సో వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు ఆస్క్ ఫర్ ఏ శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. ఈరోజు దేవుడు నీకు శుభకరమైన ఆనవాలు కనపరచాలి. శుభకరమైన ఆనవాలు దేవుని నీకు కనపరచాలి అంటే మరి ఈరోజు చూద్దామా, టెస్ట్ చేద్దామా దేవుణ్ణి నీవు టెస్ట్ చేయాలి అంటే నీ దగ్గర ఆ శుద్ధ హృదయం ఉందా, ఆ క్లీన్లీనెస్ ఉందా, ఆ వినయం ఉన్నదా, ఆ విధేయత ఉన్నదా, దేవుణ్ణి ఘనపరిచే ఆ గుణం ఉన్నదా, దేవుని నామానికి నువ్వు అర్హురాలువుగా, తగినవాడువుగా, తగిన దానవుగా ఉన్నావా? అట్లయితే నువ్వు ఈ ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఒక శుభకరమైన ఆనవాలు కనపరచును. దట్స్ వాట్ ఇట్ సేస్ హియర్ ఇన్ దిస్ బైబుల్. కనబడితే ఏమవుతుందంట, దేవుని యొక్క మంచితనం. నెక్స్ట్ పాయింట్, దేవుని యొక్క మంచితనం ఏంటి చూద్దామా. అది కూడా 5వ వచనం, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయం గలవాడవు. అది ఆయన ఎవరు? దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. ఆయన క్షమించాలి అంటే మనం ఏం చేయాలా? ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఈ వారం అంతా శుక్రవారంలోకి వచ్చినాం. మనం గత 5 రోజులుగా ఏం చేసాం ఒకసారి గుర్తు తెచ్చుకో. బయటకు వెళ్ళక ముందు, ఈ ప్రార్థన అవ్వక ముందు దేవుని దగ్గరికి రా. ఈరోజు ఉదయాన్నే ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు కలవాడు. ఆయన నిన్ను క్షమిస్తాడు, నన్ను క్షమిస్తాడు, మనకు కృపాతిశయాల్ని ఇస్తాడు. కృపను అతిశయాన్ని. ఆయన కృప ద్వారానే మనం రక్షింపబడ్డాము, ఆయన కృపలోనే మనం ఉన్నాము, ఆయన యొక్క విశ్వాసం ద్వారా మనము నడుస్తున్నాము, జీవిస్తున్నాము కదా. ఇదే మాట ఇంకొక వాటిలో చూద్దామా. 15వ వచనం, ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండినవాడవు. ఈ మాట ఒక దగ్గర రాయబడి ఉంది. చూద్దాం ఆ మాట. 145వ దావీదు కీర్తన 145 నేను చదువుతాను. మీరు మీ ఇళ్లల్లో బైబిల్ తీసి చదవండి నాతో పాటు. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. కీర్తనకారుడు ఈ మాటని గుర్తు చేసుకొని దేవుని దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? మరొకసారి ఈ యొక్క కీర్తనలో ఆయన ప్రార్థనల్లో గుర్తు చేసుకొని, దేవా నీవు దయాదాక్షిణ్యం గల దేవుడువు, నన్ను కరుణించు, నాకు నీ కృప
అతిశయము చూపించు. నువ్వు సత్య సంపూర్ణుడివి, దీర్ఘశాంతుడివి. ఎన్నో పాపాలు చేసినాం మనం, ప్రతిరోజు చేస్తూనే ఉంటాం. మన తలంపుల్లో, మన మాటల్లో, మన స్పౌస్తో, భార్య పిల్లలతో, తల్లిదండ్రులతో, పక్కవారితో, ఫ్రెండ్స్తో, దేవునితో అన్నీ తప్పులే. మన దగ్గర ఏ విధమైన నీతి లేదు, మంచితనం లేదు, నిజాయితీ అస్సలు లేదు, అన్నీ. కానీ దేవుడు అంటున్నాడు, నేను దీర్ఘశాంతుడిని. ఈ మాట చూద్దాం ఇక్కడ. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములు. ఇప్పుడు ఈ మాట మనం చూస్తే మనకు తెలుసు కదా, ప్రతి ఒక్కరి మీద దేవుడు. రండి ఆ మాట చూద్దాం. మత్తయి 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం. ఆయన దీర్ఘశాంతం గలవాడు కదా, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. ఈరోజు మీకు అక్కడ ఎలా ఉందో తెలియదు, మాకు చల్లగా ఉన్నది ఇక్కడ. ఇట్ ఈస్ అబౌట్ 60 degrees, అంటే అంతనో 15-16. మీకు అక్కడ ఉదయం. మనందరికీ ఎండ, వాన, గాలి ప్రతి ఒక్కరికి వస్తుంది. నేను మంచోడు అని నాకు ఎక్కువ, నువ్వు చెడ్డోడు అని నీకు తక్కువ, లేకపోతే నువ్వు మంచోడు అని నీకు ఎక్కువ, నేను చెడ్డోడు అని నాకు తక్కువ, ఏది లేదు. దేవుడు దయాదాక్షిణ్యములు కలవాడు. ప్రతి వారికి ఒకటే ఇది. ఆయన ప్రతి ఒక్కరిని ఒకే రకంగా చూసే దేవుడు. చూద్దాం ఇంకొక మాట, ఆయన యొక్క దయాదాక్షిణ్యం, టెండర్ మర్సీస్ చూద్దాం. యెషయా 49, యెషయా 49, యెషయా 49వ అధ్యాయము 15-16. ఆయన దీర్ఘశాంతము గలవాడు. మీకు అందరికీ తెలిసిందే మాట కదా, దయాదాక్షిణ్యం గలవాడు. ఆయన ఎటువంటి వాడే అంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. ఈ మాటలన్నీ కీర్తనాకారుడు గుర్తు తెచ్చుకొని ఒక్క మాటలో దేవుని దగ్గరకు వచ్చి అంటున్నాడు, దేవా నీవు దయాళుడవు, నీవు గొప్పవాడవు, దీర్ఘశాంతం గలవాడవు దేవా అని 86వ దావీదు కీర్తనలో ఆయన దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. అదేవిధంగా ప్రార్థన చేస్తున్నాడు. తన మనసుకు వచ్చినది ఏ మాట అయినా ఒక క్రమం లేకుండా తీసుకొని వస్తున్నాడు. మనం కూడా అంతే. దేవుని దగ్గరికి రావాల్సినప్పుడు ఏదో క్రమంగా ఒక ఇది చేయాలి, అది అవసరం. నీ గుండెలో, నీ మనసులో వచ్చినది దేవుని దగ్గరికి తీసుకురా, దేవుని దగ్గరకు అర్పించు, ఆయన దాన్ని అంగీకరిస్తాడు. అయితే నువ్వేం చేయాలా? నీ ప్రాణమును ఆయన దగ్గరికి పైకెత్తి పట్టుకొని తీసుకొని రావాలి. నీ యొక్క శరీరాన్ని, నీ యొక్క దేహాన్ని దేవునికి దగ్గరగా తీసుకొని రావాలి. మనం అది చేస్తున్నామా? అది ముఖ్యమైనది. మనం చేస్తున్నామా, చేయట్లేదా? 90% మనం చెయ్యం. ఇదే మాట దేవుడిని నన్ను సహాయం చేయి అని అడుగుతున్నాడు. చూడండి, ఇది 14వ వచనము, కీర్తన 86, 14వ వచనము. దేవా గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు, బలాత్కారులు గుంపు కూడి నా ప్రాణము తీయజూచుచున్నారు, వారు నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారు. ఇక్కడ ఫిర్యాదు, దేవుని దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేస్తున్నాడు. ఏమని? గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు, బలాత్కారులు గుంపు కూడి నా ప్రాణము తీయచూస్తున్నారు, వారు నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారు. నువ్వు ఈ మాట చెప్పడానికి అర్హుడువా? దావీదు తన్ను తాను తగ్గించుకొని అర్హత కలిగిన వాడే ఈ మాట అంటున్నాడు. ఆ మాట తెలుసా మీకు? ఎందుకు అంటే ప్రతి విషయంలో దావీదు దేవుని దగ్గరికి వచ్చాడు. తాను బాలుడుగా ఉన్నప్పుడు
సౌలుతో ఉన్నప్పుడు, సౌలు ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు, బయట తిరిగినప్పుడు, వేటాడినప్పుడు, వెంబడించినప్పుడు, గుహల్లో ఉన్నప్పుడు, తప్పులు చేసినప్పుడు, నరహత్య చేసినప్పుడు కూడా దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర ప్రతి విషయంలో దేవుణ్ణి గోజాడి, ప్రతి విషయంలో దేవుని దగ్గర ప్రార్థన చేసి, ప్రతి విషయంలో దేవుణ్ణి తప్పు అడిగి క్షమించమని అడిగినాడు. మరి నువ్వు నేనేం చేస్తున్నావు? ఎవరన్నా చూస్తారని మనం భయం, ఎవరన్నా వింటారని మనకు భయం. దేవుని దగ్గరికి రాము, దేవుని దగ్గరికి చెప్పము, ప్రార్థన చేయలేము, నోట్లోంచి మాట రాదు. ఏదో తల్లిదండ్రులు చూస్తున్నారని పిల్లలు, భార్య చూస్తుందని భర్త, భర్త చూస్తున్నాడని భార్య, కుటుంబ ప్రార్థన నామకే వస్తే కుటుంబ ప్రార్థన కదా. అయితే ఈ ప్రార్థన చేసేటప్పుడు మనం చేయవలసింది ఏంటి అంటే, ఈ యొక్క కారణాల కొరకు నేను చెప్పినట్లు ఫస్ట్ దేవుని మహిమ ఘనత, తర్వాత ఆయన కృప కనికరాల కొరకు, కాపాడడానికి, రక్షించడానికి, దయ కొరకు, ఆ దేవుడు మనకు సంతోషము, కనికరము, శక్తి ఇవ్వాలని ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 14వ వచనం మనం ఇప్పుడు చదువున్నాము. దేవుని సహాయం కొరకు, దేవా మరి వీళ్ళందరూ నా మీద పడుతున్నారు, నా దగ్గరకు వస్తున్నారు, ఈరోజు నువ్వు ప్రార్థన చెయ్యి. దేవా నీ సహాయం కోరుతున్నాను, నేను బయటకు వెళ్తున్నా, నా జాబ్లో ఎలా ఉన్నది, నా పరిస్థితి ఎలాగున్నది, బజార్కి వెళ్తున్నా, గర్విష్ఠులు ఉన్నారు, అక్కడ ఎవరో ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు, నాకు తెలియదు, నన్ను కాపాడు. నీ సహాయం కొరకు నేను నీ దగ్గరికి వచ్చాను. వీఆర్ స్టార్టింగ్ అవర్ డే టు డే యాజ్ అ ఫ్రెష్ మ్యాన్. బిఫోర్ వీ గో అవుట్ అండ్ డూ అవర్ జాబ్, వీ షుడ్ కమ్ టు ద లార్డ్ అండ్ వీ ప్లీడ్ విత్ గాడ్ అండ్ వీ ఆస్క్ గాడ్ ఫర్ హిస్ హెల్ప్. ఆయన సహాయం చేస్తాడు, తప్పనిసరిగా సహాయం చేస్తాడు. మనం అలా సహాయం చేసి అప్పుడు ఆ ప్రార్థనలో మనకి మార్పు వస్తుంది, మన ప్రార్థనలో మన యొక్క నడవడికలో మార్పు వస్తుంది, మన తలంపుల్లో మార్పు వస్తుంది. ఆ చిలక పలుకులు పలకం మన హృదయంలో ఏమి ఉన్నదో అదే బయటకు వస్తుంది. దీంట్లో చూసారు ఈ ప్రార్థన ఒక్కటి కూడా సరిగ్గా ఒకదాని తర్వాత ఒకటి లేదు. తన హృదయంలో ఏది ఉందో అది బయటకు వచ్చేస్తుంది. తన హృదయంలో ఏదైతే బాధ ఉందో అది బయటకు వస్తుంది. తన హృదయంలో ఏదైతే దేవుని యొక్క మహిమ ఘనత కొరకు ఆ యొక్క గొప్పతనం ఉన్నదో, దేవుని యొక్క గొప్పతనము సడన్గా మధ్యలో బయటకు వచ్చింది. నువ్వు నేను అలా చేయాలి అంటే కొన్ని మాటలు మనం చూద్దామా? మొట్టమొదట మనం చేయవలసిన ప్రార్థన ఏంటి అంటే, కుటుంబంలో ఇప్పుడు దావీదు కీర్తనాకారుడు ఈరోజు ప్రార్థన చేసినట్టుగా శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనపరచు దేవా అని ప్రార్థన చేశాడు. మనం అలాగా చేయాలి అంటే నేను ఒక 4 పాయింట్లు రాసినాను, త్వరగా అది చూద్దాం. మొట్టమొదటి ఏముండాలి? మనకి ప్రేమ కలిగి ఉండాలి. కుటుంబంలో చాలా ముఖ్యమైనది ఏంటి అంటే ప్రేమ. ఒకరినొకరు ఎడల ప్రేమ కలిగి ఉండాలి. సంఘములో ముఖ్యమైనది ఏంటంటే ప్రేమ. సహవాసంలో ముఖ్యమైనది ఏంటంటే ప్రేమ. దేవుని పిల్లలుగా మనకు ఉండవలసిన మొట్టమొదటి గుణము ప్రేమ. నీలో లేదు, నాలో లేదు. దేవుని దగ్గరికి వద్దాం, అడుగుదాం, ప్రభువా నాకు ప్రేమ కలిగి ఉండినట్లు నన్ను కాపాడు, నాకు ప్రేమ అనుగ్రహించు. ఒక వచనం చూసుకుందామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19-20 నేను చదువుతున్నాను. యాక్చువల్గా 18, 19, 20 చదువుతాను, మీరు వినండి. మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి కలవారు కావాలనని ప్రార్థించు. ఇది సంఘము కొరకు దేవుని సేవకుని ప్రార్థన. ఏం కావాలంటే మనము జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు. జ్ఞానమునకు మించిన ప్రేమ అది క్రీస్తు ప్రేమ. దాన్ని తెలుసుకోవాలంటే శక్తి కావాలని
సంఘంలో మనము పరిపూర్ణంగా సంపూర్ణంగా ఉండాలని ఒకరికొకరు ప్రార్థించాలి. పౌలు ఇక్కడ ఎఫెసీ సంఘం కొరకు ప్రార్థిస్తున్నాడు. నువ్వు నీ సంఘం కొరకు ప్రార్థించాలి, నేను నా సంఘం కొరకు ప్రార్థించాలి. మనందరం ఒకరి కొరకు ఒకరు ప్రార్థించాలి. ఏమని? దేవా మాకు శక్తి కావలెను. ప్రేమ అని కాదు, శక్తి ఉండాల. దేవుని దగ్గరకు వచ్చి ఈరోజు ఈ కుటుంబ ప్రార్థనలో, దేవా మాకు ప్రేమ కలిగజేయండి ప్రభువా. రండి, అందరికీ తెలిసిందే ఇది. 1 కొరింథీ 13వ అధ్యాయము. నేను కొన్ని వాక్యాలు చదువుతాను. ప్రేమ 4, 5, 6, 7, 8 ఉన్నాయి, అక్కడక్కడ చదువుతా. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకునదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకునదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఈ ప్రేమ కావాలండి సంఘంలో. ఈ ప్రేమ కావాల మన కుటుంబాల్లో. ఈ ప్రేమ కావాల అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, తల్లిదండ్రుల మధ్య, భార్యాభర్తల మధ్య, సంఘములో. దీని కొరకే మనం కుటుంబంగా ప్రార్థన చేయాలి. దావీదు తన హృదయాన్ని దేవునికి ఎలా పెట్టాడో అడిగాడు, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము. మన ప్రార్థన ఈరోజు ప్రేమ, దేవా నాకు ప్రేమ కలిగి ఉండడానికి నేర్పించు, శక్తి అనుగ్రహించు దేవా. ఆ ప్రేమతో నేను విశ్వాసంగా, నెంబర్ 2, విశ్వాసంతో నడచడానికి. నీ జీవితంలో నువ్వు క్రైస్తవ మార్గంలో నడవాలి అంటే ముఖ్యమైనది విశ్వాసం. ఎందుకంటే మనం యేసు ప్రభువుని చూడలేదు, ఆయన వాక్యమును వింటున్నాం అంతే, ఆయన వాక్యాన్ని చదువుతున్నాం. ఆ విశ్వాసంతోనే మనం రక్షింపబడ్డాం, ఆ విశ్వాసంతోనే మనం ఉన్నాం. క్రియలు లేని విశ్వాసము మృతము. ఈరోజు చూడు, ఆ విశ్వాసం నీ దగ్గర ఉందా? అబ్రహాం ఏం చేశాడు? తనకు తెలియకుండానే, ఎవరో చెప్పకుండానే, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా దేవుని దగ్గరికి ఆయన మాట విని బయలుదేరి విశ్వాసంతో వెళ్ళాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మీకు అందరికీ తెలిసిందే, టైం లేదు, మనం వెళ్ళట్లేదు. 8 నుంచి 19 వరకు 14 వచనాలు అబ్రహాం గురించి రాయబడి ఉన్నాయి. అక్కడ ఏమి లేకుండా, తెలియకుండా, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా తన స్వంత మనుషుల్ని విడిచి దేవునితో ప్రయాణమై బయలుదేరి వెళ్ళిపోయాడు. మహారాజు ఆయన, గొప్పవాడు. ఆ రోజుల్లో అబ్రహాం అంత ధనవంతుడు ఆ ఏరియాలోనే లేడు, ఆ దేశాల్లోనే లేడు. బట్ హీ బిలీవ్డ్, బై ఫెయిత్ హీ లివ్డ్. అంతే, ఇంక వేరే మాట ఏం లేదు. అదే మాట దేవుని దగ్గరికి యేసుప్రభు శిష్యులు వచ్చారు. యేసుప్రభు శిష్యులు వచ్చి దేవుణ్ణి ఒక మాట అడిగారు. చూద్దాం, ఆ మాట ఒక్క మాట చూద్దాము. లూకాసు వార్త 18వ అధ్యాయము. లూకాసు వార్త 18వ అధ్యాయము. లూకాసు వార్త 17వ అధ్యాయము. లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలులు మా విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా. యేసు ప్రభు శిష్యులు, ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఇది కుటుంబం ప్రార్థన కాబట్టి కుటుంబం గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. యేసు ప్రభు కుటుంబం ఏది? ఆయన 12 శిష్యులు, ఆయన కుటుంబం. ఎందుకంటే బయట నుంచి ఒకరు వచ్చి ఒకసారి నీ తల్లి, నీ యొక్క సహోదరి, నీ యొక్క సహోదరులు వీళ్ళందరూ నేను చూడడానికి వచ్చారంటే నాకు ఎవరో తెలియదు, ఇదిగో వీరే నా కుటుంబం అని చెప్పాడు. ఆ కుటుంబంలో ఎన్నో కలతలు, ఎన్నో కలహాలు. పేతురు ఆల్వేస్ వాంట్ టు బి నెంబర్ 1. జాన్ వాంట్స్ టు బి విత్ ద లార్డ్. సన్స్ ఆఫ్ జబదై, మేము నీ దగ్గరే ఉండాలి, పరలోక రాజ్యంలో మేమిద్దరమే నీ మంత్రులము, నీతో పాటు ఉండాలి అని ఇట్లా కొట్లాడుకునేటోళ్ళు. అట్లా కొట్లాడుకునేటోళ్ళు వీళ్ళు అన్నీ ఇడిచిపెట్టి ఒకరోజు ఏకమైనారు. ఎందుకు ఏకమైనారంటే దేవుని దగ్గరకు వచ్చి ఈ మాట అడుగుతున్నారు. భలే ఆశ్చర్యమైంది నాకు ఈ విషయంలో మాత్రం. అన్నిట్లో కొట్లాడుకునే వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చి ఈ మాట అడుగుతున్నారు. ఏమని? అపోస్తలులు మా విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా. నువ్వు ఈరోజు జరగవలసింది అది.
సహోదరుడా సహోదరి, దేవుని దగ్గరికి వచ్చి, దేవా నా విశ్వాసాన్ని, దావీదు ఎలాగైతే ప్రార్థించినాడో నేను అలా ప్రార్థిస్తున్నాను ప్రభా. ఒక వరుస క్రమం లేదు ప్రభా. నాకు ప్రేమ నేర్పించు, నేను విశ్వాసంతో ఉండేటట్లు, నీ మార్గంలో నడిచేటట్లు. నాకు చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపు, నా మనవి ఆలకింపు. నువ్వు దీర్ఘశాంతుడవు, దయాళుడవు, బైబిల్లో రాసిన దేవా, నన్ను కాపాడుతున్నావు, నీ యొక్క కృప నాకు కావాలి. మూడో పాయింట్ ఏంటంటే, మనము కృప ద్వారా రక్షింపబడ్డాము. కానీ బైబిల్లో ఒక మాట ఉన్నది, ఎక్కువ కృప కావాలంట. చూద్దాం ఆ మాట. నాకు ఈ మాట భలే నచ్చింది. ఎక్కువ కృప కావాలంట. యాకోబుకు రాసిన పత్రిక యాకోబుకు రాసిన పత్రిక 6:7 చదువుతున్నాను, వినండి మీరు. కాదు గాని ఆయన ఎక్కువ కృప ఇచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. ఇక్కడ ఎక్కువ కృప ఇస్తాడంట దేవుడు మనకి. ఈ మాట నాకు చాలా బాగా నచ్చింది. మనం రోజు ప్రతిసారి వినేది కృప కృప కృప, బట్ గాడ్ విల్ గివ్ యూ మోర్ గ్రేస్ కదా. వర్స్ 6 ఇన్ ఇంగ్లీష్ చాలా బాగుంది ఇక్కడ. బట్ హీ గివెత్ మోర్ గ్రేస్, వేర్ ఫోర్ హీ సేత్ గాడ్ రెసిస్టెడ్ ద ప్రౌడ్ బట్ గివెత్ గ్రేస్ అంటూ ద హంబుల్. మనము దీన మనస్సు గలవారమై, వినయ మనస్సు గలవారమై దీనంగా దేవుని దగ్గరికి వచ్చి అడగాల. అప్పుడు ఆయన కృప మన వల్ల ఎక్కువ అవుతుంది. ఆయన కృప మన కొరకు ఎక్కువైతే ఏం జరుగుతుందంట? దేవునికి లోబడి ఉంటే అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి ఈరోజు నువ్వు ఉదయాన్నే చేయవలసిన పని ఇది. ప్రేమ కొరకు ప్రార్థన చేయాలా, విశ్వాసంతో నేను ఈరోజు ఉండగలిగేటట్లు, నా జీవితం కొనసాగేటట్లు ప్రార్థన చేయాలా. దేవాన్ని యొక్క కృప ఎక్కువ అనుగ్రహించు. ఎందుకు అంటే, నాకు ప్రభా నేను నీకు లోబడి ఉండాలి, అది నా కోరిక. నేను నీకు లోబడి ఉంటే నీవు అధికమైన కృప నాకు అనుగ్రహిస్తే అపవాది నా నుండి పారిపోతాడంట. ఎంత గొప్ప మాట ఇది. మరి అలా చేద్దామా మనం? ఆ యొక్క జ్ఞానం ఉందా మనకు? తర్వాత ఈ జ్ఞానం అన్నమాట, జ్ఞానము కొరకు when you are going out, when you are going into the world, you need wisdom, you need his revelation. ఆయన యొక్క ప్రత్యక్షత కొరకు, ఆయన యొక్క జ్ఞానం కొరకు దేవుని దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేయాలి. ఈరోజు ఉదయం బిఫోర్ వీ గో టు ద పబ్లిక్ లైఫ్, ఆర్ ప్రైవేట్ లైఫ్, ఆర్ ఎ ఫ్యామిలీ లైఫ్, ఆర్ ఎ చర్చ్ లైఫ్, ఆర్ ఇండివిజువల్ లైఫ్, ఎ కార్పొరేట్ లైఫ్, డజంట్ మ్యాటర్. వెన్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్, యూ నీడ్ దిస్ విజ్డమ్. ఆ విజ్డము ఉంటే, దేవుని యొక్క ప్రత్యక్షత ఉంటే, దేవుడు ఈరోజు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు విజయమై ఉంటుంది. నిన్ను చూచిన వారు, ఇదిగో యోహాను యేసు ప్రభువుని చూసి ఏమన్నాడు? ఒక్కటే గొప్ప మాట అన్నాడు, పాప భారములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. నిన్ను చూసేమనాలి, దేవుని కుమారుడు, క్రైస్తవుడు, యేసు ప్రభువును నమ్మి యేసు ప్రభువును అనుసరించి నడుచుకునేవాడు, అనుసరించి నడుచుకునే ఆమె అని నిన్ను గురించి చెప్పాలా. నువ్వు అది చేయాలంటే నీకు ఆ ప్రత్యక్షత రావాలి కదా. ఈ ప్రత్యక్షత రావాలని దేవుణ్ణి అడగాలి మనం. చూద్దాము ఇంకొక మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము నేను చదువుతాను. 17, 18, 19 చదువుతాను నేను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమిత మహత్యము ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును
ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన ఎంత గొప్ప మాట అండి ఈ మాట, ఈ ప్రార్థన ఈరోజు నువ్వు నీ కొరకు, నీ యొక్క కుటుంబం కొరకు, నీ యొక్క సంఘస్థుల కొరకు, నీ యొక్క సంఘం కొరకు, నీ యొక్క సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేయాలి. దేవా ఏమని మీరు 19 వచనం మళ్ళా చదువుతున్నా, మీరు తెలుసుకున్న వలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకుంటే యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు. సహోదరి సహోదరులారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఈ 3 పాటలు. ఈ పాట ఏంటి? ప్రేమ కలిగి ఉండాలి, విశ్వాసంతో నడవాలి, ఎక్కువ కొరకు ప్రార్థన, కృప కొరకు ప్రార్థన చేయాలి, జ్ఞానము ప్రత్యక్షత కొరకు దేవుని యొక్క ప్రత్యక్షత మన మీద ఉండేటట్టు. ఇవన్నీ ఉండాలి అంటే, ఇవన్నీ జరగాలి అంటే మనలో ఏముండాలండి? ఎవరికైనా తెలుసా? సింపుల్ వర్డ్. మొట్టమొదటిగా రక్షణ, కరెక్టే. తర్వాత ఏంటి? పరిశుద్ధాత్మ. యేసు ప్రభు నీకు నాకు అనుగ్రహించిన గొప్ప వరము పరిశుద్ధాత్మ. ఆయన వెళ్ళిపోతూ తన శిష్యులకు చెప్పాడు ఏమని? నేను వెళ్ళిపోతున్నాను, మీకు ఆదరకర్తను పంపిస్తాను. ఆ ఆదరకర్త మీతో ఉంటాడు. ఆ ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం మనం. యోహాన్ రాసిన సువార్త, యోహాన్ సువార్త 14వ అధ్యాయము నేను చదువుతాను, మీరు వినండి. 16, 17 నేను చదువుతున్నా. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆయన ఏం చేస్తాడంటే, ఆత్మ లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. నువ్వు ఎరుగుదువా? నీలో ఉన్న ఆత్మని, నీ దేవుడైన యేసు ప్రభువుని. ఈ ప్రార్థన నీదేనా? ఈ ప్రేమ నీలో ఉందా? ఆ విశ్వాసం నీలో ఉందా? ఆ కృప ఉందా నీకు? దావీదు వలె దేవా నీ చెవి యొగ్గినామరా ఆలకింపమని చెప్పగలవా నువ్వు? అట్లయితే ఏంటంట? లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను ఎరుగుదురు. గుర్తుపెట్టుకోండి, యు నో హిమ్. ఎందుకు? ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు నీతో కూడా ఉన్నాడు, నాతో కూడా ఉన్నాడు. నీతో కలిసి నివసిస్తున్నాడు, నాతో కలిసి నివసిస్తున్నాడు. ఈ యొక్క ఆదరణకర్త ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చిన ఆ యొక్క ఆత్మ నీలో నాలో ఉన్నది. మనం చేసే ఈ విజ్ఞాపన, ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ఈ ఉదయకాలంలో దేవుని దగ్గరకు వచ్చినాము, దేవుని మాటలు విన్నాము. మనకు కావాల్సిందేంటి? దావీదు వలె దీనుడను దరిద్రుడునై మనల్ని తగ్గించుకొని, దేవా నీవు దయాళుడవు, నువ్వు గొప్పవాడవి, అయినా సరే ప్రభా నువ్వు నా మాట వింటున్నావు, నీకు వందనాలు అని ఈ 4 పాయింట్లు చెప్పిన నేను చూడండి. అవి ప్రేమ కలిగి ఉండడానికి, విశ్వాసం కలిగి ఉండడానికి, ఎక్కువ కృప కలిగి ఉండడానికి, జ్ఞానము కొరకు దేవుణ్ణి ప్రార్థించాలి, ఆయన యొక్క ప్రత్యక్షత కొరకు ప్రార్థించాలి. ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన యొక్క పరిశుద్ధ ఆత్మ సహవాసం కొరకై నీకు వందనాలు అని దేవుణ్ణి ప్రార్థిస్తాం. రండి దేవుణ్ణి ప్రార్థిద్దాము. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.